సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ట్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ట్ ఎక్స్. సో నార్మల్గా దీనికి u బై v రూల్ అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే సో 1 మైనస్ కాస్ట్ ఎక్స్కి ఆల్రెడీ మనకి ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని కొంచెం సింప్లిఫై చేసి తర్వాత డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ట్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ట్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో 2 క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఎక్స్. సో y వాల్యూ టాన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఇప్పుడు దీన్ని డెరివేట్ చేద్దాం. సో y డాష్ ఏమవుతుంది నాకు టాన్ స్క్వేర్ ఎక్స్ ఎలా ఉంది నాకు ఎక్స్ స్క్వేర్ మారుంది. సో ఎక్స్ స్క్వేర్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 2x. సో 2 టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 టాన్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. రైట్, తర్వాత ఇక్కడ క్వశ్చన్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ పవర్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో y డాష్ ఏమవుతుంది నాకు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది నాకు ఈ పవర్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి నాకు 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 2x స్క్వేర్ మైనస్ 1. సో ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 2x స్క్వేర్ మైనస్ 1. అయితే సీకెంట్ ఇన్వర్స్ ఉన్నప్పుడు మన సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్ ఏమవుతుంది నాకు 1 బై మాడ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 పెద్ద ఫంక్షన్ వస్తుంది. సో దానికంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అంటే ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్. ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ ఎలా చేసుకోవాలి, నేను లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా అనుకుంటాను. సో 2 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఫార్ములా ఉందా, లేదు. సో 2x స్క్వేర్ మైనస్ 1 అక్కడ మనకి ఏ ఫంక్షన్ ఉంటే అది ఒక డబుల్ యాంగిల్ ఫార్ములా అవుతుంది అంటే కాస్ థీటా. సో 2 కాస్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఫార్ములా ఏంటి నాకు కాస్ 2 థీటా. సో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. అప్పుడు ఏమవుతుంది నాకు y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 2 కాస్ స్క్వేర్ మైనస్ 1 అంటే కాస్ 2 థీటా. సో సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై కాస్ 2 థీటా ఏమవుతుంది నాకు సీకెంట్ 2 థీటా. సో సీకెంట్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ టు 2 థీటా. సో y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ థీటా అంటే ఏంటి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, 2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు y డాష్ ఏమవుతుంది నాకు 2 ఇంటూ మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో నార్మల్గా y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో y డాష్ ఏమవుతుంది నాకు కాస్ ఎక్స్ని డెరివేట్ చేసి ఏమవుతుంది నాకు మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో ఎక్స్ బదులు ఏముంది నాకు లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కదా. సో దాన్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు లాగ్ ఎక్స్ని చేస్తే 1 బై ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో y డాష్ విల్ బి మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో తర్వాత y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఇది ఫంక్షన్. సో y డాష్ ఏమవుతుంది నాకు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో కాబట్టి 1 బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఏముంది నాకు లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 1 బై ఎక్స్. సో నార్మల్గా టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ ఏముంది నాకు లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 1 బై ఎక్స్ కాబట్టి సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ఇంటూ 1 బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. సో మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 బై 4x ప్లస్ 5. సో y డాష్ ఏమవుద్ది u బై v రూల్. సో u బై v రూల్ అంటే ఒక ఫంక్షన్ డివైడెడ్ బై ఇంకో ఫంక్షన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూస్ డివిజన్ రూల్. యూవీలో డివిజన్ రూల్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఏమవుతుంది నాకు u బై v హోల్ డాష్ అంటే v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్, v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది నాకు y డాష్ అంటే సో u ఇంటూ v డాష్ 2x ప్లస్ 3 చేస్తే 2 మైనస్ u ఇంటూ v డాష్ 4x ప్లస్ 5 చేస్తే 5. సో v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్.
ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, సింప్లిఫై చేసుకుంటే దీన్ని y డాష్ ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 10 మైనస్ 8x మైనస్ 12 అంతే కదా. 4 2s are 8, 2 5s are 10, 4 2s are 8, 4 3s 12. So 8x cancel. So 4x plus 5 whole square. So y dash is equal to minus 2 by 4x plus 5 whole square. ఇది y dash. y double dash ఏమవుతుంది నాకు 1 by x square కదా. సో 1 by x square డెరివేట్ చేస్తే ఏమవుతుంది నాకు మైనస్ 2 by x cube. ఆల్రెడీ మనకు ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సో 1 by x square డెరివేట్ ఏమవుతుందంటే నాకు మైనస్ 2 by x cube. సో y double dash will be minus 2 into minus 2 by x cube అంటే 4x plus 5 whole cube. ఓకే, 1 by x square అంటే మైనస్ 2 by x cube. సో ఇప్పుడు మళ్ళీ 4x plus 5 చేస్తే ఏమొస్తుంది నాకు 4. సో ఓవరాల్గా 16 by 4x plus 5 whole cube. గుర్తుపెట్టుకోండి, d by dx of 1 by x అంటే మైనస్ 1 by x square, 1 by x square అంటే మైనస్ 2 by x cube, 1 by x cube అంటే మైనస్ 3 by x power 4 అలాగా. ఓకే, పవర్లో డినామినేటర్ పెరుగుతూ ఉంటుంది, స్క్వేర్ ఐ మీన్ న్యూమర్ పవర్లో ఏముంటుంది పైకి వస్తుంది అనమాట విత్ మైనస్ సింబల్. ఓకే, నౌ సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత ఇది లాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంది మనకి. సో y is equal to a into e power of nx plus b into e power of minus nx. సో y డాష్ ఏమవుద్ది మనకి దీన్ని డెరివేట్ చేసుకోవాలి. సో a ఇంటూ ఈ పవర్ ఆఫ్ nx డెరివేట్ ఏమవుతుంది నాకు ఈ పవర్ ఆఫ్ nx పైన x కాకుండా nx కాబట్టి దాన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుంది నాకు n ప్లస్ b ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ nx. ఇక్కడ మైనస్ nx చేస్తే ఏమొస్తుంది నాకు మైనస్ n. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు n కామన్ తీసుకుంటే a ఇంటూ ఈ పవర్ ఆఫ్ nx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ nx. ఇప్పుడు దీన్ని ఇంకోసారి డెరివేట్ చేస్తే y డబుల్ డాష్ ఏమవుతుంది నాకు n ఇంటూ a ఇంటూ ఈ పవర్ ఆఫ్ nx. nx చేస్తే మళ్ళీ నాకు ఏమొస్తుంది n మైనస్ b ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ nx. మైనస్ nx చేస్తే ఏమొస్తుంది నాకు మైనస్ n. సో y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఒక n కామన్ చేసుకుంటే n ఇంటూ n ఏమవుతుంది నాకు n స్క్వేర్ a ఇంటూ ఈ పవర్ ఆఫ్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ nx. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. సో అగైన్ a ఇంటూ ఈ పవర్ ఆఫ్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ nx. మాకు క్వశ్చన్లో y కదా అది. సో ఐ కెన్ రైట్ y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ y. దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్లో. సో రెండు అయితే మన 2 మార్క్స్ దగ్గర రావడం జరుగుతుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఓవరాల్గా మనకి ఒక 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 12 నుంచి 90% మనకి సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. నౌ find the derivative of the function f of x is equal to sin 2x using first principle. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా యూజింగ్ లిమిట్స్ డెరివేటివ్ కనుక్కుంటాం. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏంటి ఇక్కడ సైన్ 2x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి సైన్ 2x. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది నాకు ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకుంటా అంటే సైన్ 2x ప్లస్ హెచ్. ఓకే, సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ బై లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సైన్ 2x ప్లస్ 2h మైనస్ సైన్ 2x బై హెచ్. ఓకేనా, క్లియర్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా క్లారిటీగా నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి సైన్ 2x అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి మనకి సైన్ 2x అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వచ్చి మనకి సైన్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సైన్ 2x ప్లస్ 2h. ఇప్పుడు మనకి ఏం ఫార్ములాలో ఉంది మనకి సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా రాసుకొని ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos c ప్లస్ డి బై 2
సైన్ సి మైనస్ డి బై టూ. సో కంపల్సరీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అయితే మనకు ఐడియా ఉండాలి. సో అప్పుడు ఈ క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో అప్పుడు ఏమవుతుంది నాకు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos సి ప్లస్ డి బై టూ అంటే 2x ప్లస్ 2h ప్లస్ 2x బై టూ సైన్ సి మైనస్ డి బై టూ 2x ప్లస్ 2h మైనస్ 2x బై టూ. ఈ హెచ్ బై హెచ్ నేను ఎట్లా రాసుకోవచ్చు, ఇంటూ 1/h రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్, 2h బై 2 అంటే 2 క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos 4x ప్లస్ 2h బై 2 ఇంటూ సైన్ హెచ్ బై హెచ్. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ ఏమవుతుంది నాకు 1. మనకు ఫార్ములా ఉంది కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏ. సో 1 ఇంటూ 2 cos 4x ప్లస్ 0 బై 2 అంటే 2 cos 2x. నెక్స్ట్ అదేవిధంగా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. సో tan 2x కావచ్చు, cot x కావచ్చు, x sin x ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా log x రూట్ x కూడా ఇంపార్టెంట్. సో మెల్లగా ఇవి కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ బై లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇప్పుడు గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి tan 2x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి tan 2x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది మనకి tan 2 ఇంటూ ఎక్స్ బదులు ఏం పెట్టాలి, నేను ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. జస్ట్ ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది నాకు, సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ బై లిమిట్ హెచ్ టెన్స్ టు 0 tan 2x ప్లస్ 2h. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే tan 2x ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే tan 2x బై హెచ్. సో ఏమవుతుంది నాకు tan అంటే tan c మైనస్ tan d ఫార్ములా లేదు. అన్లైక్ sin c మైనస్ sin d cos c మైనస్ cos d అయితే ఫార్ములాస్ ఉన్నాయి, కానీ tanలో మనకు ఫార్ములా లేదు కాబట్టి tan ఎలా రాసుకుంటా, నేను sin బై cos రాసుకుంటా. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 sin 2x ప్లస్ 2h బై cos 2x ప్లస్ 2h మైనస్ sin 2x బై cos 2x ఓవరాల్గా బై హెచ్. నాకు ముందరికి వెళ్తే ఏమవుతుంది నాకు 1/h. సో ఇక్కడ చూడండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h ఇంటూ ఇక్కడ రెండు, ఇది ఒక ఫ్రాక్షన్ ఇది ఒక ఫ్రాక్షన్. నార్మల్గా ఫ్రాక్షన్ సప్రాక్షన్ ఎలా చేసుకుంటాం మనము, సేమ్ ఉంటే డైరెక్ట్గా న్యూమరేటర్స్ని సప్రాక్ట్ చేసుకుంటాం, డిఫరెంట్ ఉంటే ఏం చేస్తామంటే విల్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో sin 2x ప్లస్ 2h ఇంటూ cos 2x మైనస్ cos 2x ప్లస్ 2h ఇంటూ sin 2x బై cos ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ cos 2x. సో నా ఇప్పుడు చూడండి ఎలా ఉంది నాకు, sin a cos b మైనస్ cos a sin b, sin a cos b మైనస్ cos a sin b అంటే sin ఆఫ్ a మైనస్ b. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h ఇంటూ sin ఆఫ్ a మైనస్ b డివైడెడ్ బై cos 2x ప్లస్ 2h ఇంటూ cos 2x. సో మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్. సో నాకు లాస్ట్ అల్టిమేట్లో మిగిలింది ఏంటి, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 sin 2h ఉంది పైన, కింద హెచ్ sin 2h ఇంటూ 1/cos 2x ప్లస్ 2h ఇంటూ cos 2x. సో ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 sin 2h/h వాల్యూ ఏమవుతుంది నాకు 2, ఎందుకంటే వి గాట్ ద ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ax/x అంటే ఏంటి a. సో అదేవిధంగా sin 2h/h అంటే ఆన్సర్ ఏమవుతుంది నాకు 2 ఇంటూ 1/cos ఆఫ్
హెచ్ బదులు ఏమిటల్ 0, సో మిగిలింది నాకు కాస్ 2x ఇంటూ కాస్ 2x. సో 2/cos స్క్వేర్ 2x, కాస్ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది నాకు సీకెన్ స్క్వేర్, సో 2 సీకెన్ స్క్వేర్ 2x ఇస్ ది ఆన్సర్. సో రైట్, సో